Good morning, everyone. Welcome to Finite Element class 14. So, in the second unit, we are discussing about discretization. Discretization steps involved. That is how to identify the nodes, how to create elemental shape, how to create elemental area, and how to consider single dimensional object and two dimensional object, that is a plane, and a three dimensional object, and how to construct the nodal structure. These are the things which we are going through. So in this, just we are having a brief note regarding what we have learned in the previous class. Okay, just we are going to have a brief note about that one. So here you can see here, first thing, what is meant by finite element modeling and how it is discretization means. Once again, I'm going through that one. Later on, we can step on to directly problems. Okay. So let us see. It is a method of determining solution for a complicated problems. In this method, the complicated problem is converted into simpler one, and for which the solution is determined. అంటే జనరల్ గా మనం ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ లో మనం ఫస్ట్ లో నేర్చుకున్న డెఫినేషన్ అంటే నథింగ్ బట్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లికేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్ ని సింప్లిఫైర్ అంటే సింప్లీగా దాన్ని సాల్వ్ చేయడానికి, అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ లేకపోతే నోన్ పారామీటర్స్ లోకి దాన్ని మార్చి దాన్ని డిఫైన్ చేయటం అనేది వన్ ఆఫ్ ద finest modeling. Okay, since the problem is converted into a simple one, the solution obtained is approximate. ఇందులో కూడా మనకు సొల్యూషన్ నియర్లీ ఉండదండి, అప్రాక్సిమేట్. ఎందుకంటే సింపుల్ కండిషన్ లోకి మార్క్స్ అన్ని సార్లు కాదండి. it sticks to few boundary conditions. Okay, so for that one, this is a good choice. And for a complicated problem solution cannot be obtained by conventional method. కాంపిటేషనల్ కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్లో కన్వెన్షనల్ మెథడ్లో మనం దాన్ని అప్టైన్ చేయాలి. అంటే కన్వెన్షనల్ మెథడ్ అంటే వాట్ వీఆర్ డీలింగ్ ఇన్ ద ప్రీవియస్, దట్ ఈస్ అప్లయింగ్ మ్యాట్రిక్స్, డెట్ మ్యాట్రిక్స్ ఏం చేస్తున్నాం కదా, అది కొంచెం కాంప్లికేటెడ్ స్ట్రక్చర్లో అయితే అది కొంచెం కష్టం అవుతుంది. లెట్ అలోన్ అండ్ అప్రాక్సిమేట్ అలోన్. ఇన్ సచ్ కేసెస్ రిసార్ట్ టు FEM, that is finite methods. The advantage of finite element methods is that approximate solution can be made to convert into extract by one computational time. అంటే మనం ఈ కన్వెన్షనల్ మెథడ్ అంటే నథింగ్ బట్ మనం ఇంతకు ముందు చేస్తున్న మ్యాట్రిక్స్ ఫార్మే కానీ లేకపోతే అప్లికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని కాంప్లికేటెడ్ షేప్స్ లో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అప్లై అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అనలైజ్. అంటే సొల్యూషన్ విల్ బికమ్ ఎ హ్యూజ్ వన్ వేర్ కాంప్లెక్సిటీ, అంటే ఒక నోడ్ని నువ్వు వదిలేసినా సరే నీకు ఫైనల్ గా వచ్చే ఆన్సర్ అప్రాక్సిమేట్ కాదు. సో ఇలాంటి టైమ్స్ లో, ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ లో అపార్ట్ ఆఫ్ కన్వెన్షనల్ మెథడ్ we consider finite element methods. So in this finite element methods, we are having two types, that is discretization of structure and nothing but given structure ni number of parts కింద డివైడ్ చేయటం. ఇంకోటి నంబరింగ్స్ ఆఫ్ నోడ్స్. అంటే నోడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ఒక జస్ట్ ఒక పెన్ తీసుకోండి. ఆ పెన్ ఏం చేస్తాము, మనం ఒక 3 నోడ్స్ కింద మనం డివైడ్ చేస్తాం, అంటే 3 పార్ట్స్. ఓకే, అంటే మనం నోడ్స్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, తర్వాత డిస్క్రిటైజేషన్ అంటే డిఫరెంట్ పార్ట్స్ అంటే నోన్ పార్ట్స్ గా కన్వర్ట్ చేయడం అనేది ఇంకో ఇంపార్టెంట్. దీస్ ఆర్ 2 steps ఇన్వాల్వ్డ్ ఇన్ FEM. ఓకే, సో నెక్స్ట్ యూ కెన్ సీ డిస్క్రిటైజేషన్ ఆఫ్ ఎ గివెన్ బాడీ. సో ఇదంతా కూడా మనం ఇంతకుముందు చూసాం. అంటే ఫస్ట్ స్టెప్ లో ఎలాగైతే మనం ఈ ఫైనైట్ ఎలిమెంట్ మోడలింగ్ లో యూ కెన్ సీ ఈ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ కానీ analysis again. So let us see once again this one. The first step in the finite element modeling is to divide the given continuum into smaller region. అంటే ఒక ఈ మొత్తం ఎలిమెంట్ ని ఒక స్మాలర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము. సో ఇక్కడ వీడు ఎలా చేసుకుంటాం, ట్రయాంగులర్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం.
సో ఇక్కడ వీటి చేసింది ఏంటంటే ట్రయాంగులర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాడు. సో ఈచ్ దాన్ని ఒక ఎలిమెంట్ అనుకున్నాం. ఈచ్ దాన్ని సో గ్యాదరింగ్ ఆఫ్ ఆర్ అసెంబ్లింగ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఫార్మ్ ద ఫైనల్ object which we have given to analyze. Then analysis is carried out for each of these elements. The point where the property are to be determined for an element are all called nodes. And the points where the properties are to be determined. ఎక్కడ ఏ పాయింట్స్ దగ్గర అయితే మనం దాని ప్రాపర్టీని డిటర్మైన్ చేస్తామో దాన్ని నోట్స్ అంటారు. నోట్స్ అంటే నథింగ్ బట్ ఎక్కడైతే దానిని మనం ఒక పాయింట్ కింద లేకపోతే పార్టిషన్ చేసేటప్పుడు తీసుకునే ఒక రెఫరెన్స్ పాయింట్నే నోడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఈ ట్రయాంగిల్ సింబల్లో ఇది ఒక ట్రయాంగులర్ ఫేజ్ అనుకుందాం, లేకపోతే ఒక ట్రయాంగులర్ ప్లేన్ అనుకుందాం. సో ఇందులో ఎన్ని డైరెక్షన్ ట్రయాంగులర్ ప్లేన్ అంటే టూ ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో ఇందులో మనం ఏం చేసాము, ఎక్స్ డైరెక్షన్ లో ఉండేదాన్ని యూ అనుకున్నాం, వై డైరెక్షన్ లో ఉండేదాన్ని వి అనుకున్నాం. సో దీనికి ఏమవుతుంది, 3 నోడ్స్. ఈ ట్రయాంగిల్ అనేది ఎలిమెంట్ అవుతుంది, ఏబిసి ఆర్ 1 2 3 ఆర్ ద 3 నోడ్స్. సో దేర్ ఫోర్ ద ఎలిమెంట్ ఇస్ అ కాంబినేషన్ ఇస్ ఆఫ్ ఎ 2 ఆర్ మోర్ నోడ్స్. సో 2 ఆర్ మోర్ అంటే 1 2 3 అనుకున్నాను. ఈచ్ నోడ్ దగ్గర మనకు ఏమంటాయి, ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ యొక్క కాంపోనెంట్స్ అంటే కోఆర్డినేట్స్ ఉంటుంది. సో ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్, x direction can be considered as small u and y direction can be considered as v. So similarly respect to, you can see that x1 అనే నోడ్ దగ్గర ఉంది కాబట్టి v1 అనుకున్నాం, v1 అనుకున్నాం y డైరెక్షన్ లో ఉంది. సిమిలర్లీ 2 నోడ్ దగ్గర ఉంది కాబట్టి u2 v2. సిమిలర్లీ 3 నోడ్ దగ్గర ఉంది కాబట్టి u3 v3. ఓకే, నెక్స్ట్. For the described body shown, the element takes in a 2D element, triangular element. Okay, 3 nodes and each node are 2 degrees of freedom. దీని దగ్గర ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందంటే ఎక్స్ అండ్ వై డైరెక్షన్. అంటే దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అది ఎటు మూవ్ అవ్వగలదు అంటే పాయింట్ ఇటు ఎక్స్ డైరెక్షన్ లోకి, ఆ డైరెక్షన్ సిమిలర్లీ వై డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఓకే, సో and x direction and y direction for the element shown. Therefore you can see here there are degrees of freedom, 6 degrees of freedom, and దీనికి టోటల్ గా ఏమున్నాయి అంటే u1 v1 u2 v2 u3 v3. therefore 6 degrees of freedom దీనికి మనకి ఉందన్నమాట. ఓకే, సో you can see here. Next, numbering of nodes. Numbering of nodes ఎలా ఇవ్వాలి, numbering of nodes. Okay, the types of element, the kind of element selected depend upon the type of analysis carried out. So you can see here, ఇక్కడ ఏంటంటే కైండ్ ఆఫ్ ఎలిమెంట్ సెలెక్టెడ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ అనాలిసిస్. ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేస్తే ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నాం. అక్కడ మనం ఏం చేస్తున్నాం, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సంబంధించిన ఫార్ములాస్ని అంటే అనాలిసిస్ని అప్లై చేస్తాం. అలా కాదు, ఒక ఫిన్ తీసుకున్నాము, ఒక ఫిన్ మీద హీట్ ప్రాపర్టీస్ లేదా హీట్ అనాలిసిస్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, మనం హీట్ అండ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన అనాలిసిస్ని చేస్తాం. సిమిలర్లీ ఒక సిఎఫ్డి తీసుకున్నాం, అంటే కాంపిటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లో తీసుకున్నాం. కాంపిటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లోలో నేను ఆ స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో అట్ రెస్పెక్టివ్ ఏరియా లేదా రెస్పెక్టివ్ పాయింట్ నాకు కావాలి. అక్కడ ఏం చేస్తాము, ఎఫ్ఎంహెచ్ఎంలో సంబంధించిన ఫార్ములాస్ తీసుకొచ్చి పెట్టాం. అంటే డిపెండింగ్ అపాన్ ద సెలెక్టెడ్ ఏరియా ద అనాలిసిస్ టైప్ విల్ బి డిటర్మైన్డ్. ఇస్ క్యారీడ్ అవుట్ డిపెండింగ్ అపాన్ 1D 2D 3D. అంటే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. సిమిలర్లీ రెస్పెక్టివ్లీ ఏరియా ఆఫ్ అప్లికేషన్, అంటే అది హీట్ ప్రాసెస్ సంబంధించిందా లేదా ఇంకోటా అనేది కూడా డిసైడ్ అవుతుంది. బార్ ఎలిమెంటల్ node element, you can see here, that can be considered a bar. Okay, so it is having 2 nodes 1 and 2 and it is considered as element 1. Element and 2 or more. Joining of 2 or more nodes is called element. Okay, so ఇక్కడ 2 points ఉన్నాయి 1 and 2, దీన్ని జాయిన్ చేసాం, సో that becomes an element.
and 1 and 2 are nodes. Therefore, similarly, ఇది one dimensional కాబట్టి it will only the degrees of freedom ఎటు ఉంటుందంటే ఒక x direction లోనే ఉంటుంది. సో దాన్ని బట్టి దీనికి u1 u2 అనుకున్నాం అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ డిస్ప్లేస్మెంట్స్. So in this element there are two nodes at each node, one degrees of freedom, say that is an x direction. Therefore it can be written as u1 and u2. So in a given problem, every node is parametered to displace only in the x and y direction. So example, you can see here a bar is there, a simply supported bar. So here it will be u1 and this is u2. The load applied given it will be f. Okay, so f is the load applied here. You can see here. Next, you can see here 2 bar element, that is nothing but 2-dimensional element. Okay, or else we are considering this is a bar. Okay, so ఇక్కడ మీరు గనుక చూస్తే సో ఇది మనం గనక మీరు చూస్తే ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 to 2 is a element. So we are considering the 2-dimensional for this one, that is u1 is x direction, v1 is y direction. Similarly u2 అంటే node 2 దగ్గర x direction, v2 అంటే y direction. Okay, so this is for 2-dimensional bar element. 2-dimensional bar element. For a 2-dimensional bar element, there are nodes 1 and 2 at each node having 2 degrees of freedom, that is u1 and v1, u2 and v2 respectively. Next 3-dimensional, ఇదే దీనికి 3-dimensional తీసుకున్నాం అంటే x direction, y direction, z direction ఇలా ఉంటుంది కదా 3-dimensional అంటే. సో ఇది x direction, ఇది y direction, ఇది z direction. సో దాన్ని బట్టి 2-dimensional also plane is can be taken as you can see here. ఇలా ఉంటుంది. నెక్స్ట్ types of elements and triangular element, quadrilateral element. So this is a triangular element where you can see x and y directions. So triangle అంటే 3 ఉంటాయి కాబట్టి అంటే 3 నోడ్స్ ఉంటాయి ట్రయాంగిల్ లో. అంటే ఇది రెగ్యులర్ ట్రయాంగిల్. ఇంత ముందు మీతో మాట్లాడాను ఫ్యూ ఎగ్జాంపుల్స్ లో, నిన్న కూడా చూసాము కర్వ్డ్ ట్రయాంగిల్, అయితే కర్వ్డ్ షేప్ ట్రయాంగిల్ ఇవి కూడా ఉన్నాయి మనకి. ఓకే, కన్సిడర్ చేసుకోవచ్చు కానీ అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ quadrilateral element. ఏంటి quadrilateral element అంటే you can see here this is a quadrilateral element. Quadrilateral and nothing but having 4 sides. It's called a quadrilateral. Therefore similarly ikkada got u1 v1, u2 v2, u3 v3, u4 v4. Therefore u will be the x dimensional coordinates and v be the y dimensional coordinates. Therefore ikkada 3 unnai kabatti 3 into 2 directions lo unnai kabatti 6 degrees of freedom undi. Ikkada 4 unnai kabatti 4 into 2 8 degrees of freedom. Therefore next ఇక్కడ చూస్తే 3-dimensional element tetrahedron, ఇదా rectangular prism అనుకుందాం. సో దీనికి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది చూడండి. సో దీనికి కూడా టోటల్గా ఎన్ని ఉంటాయి 1 2 3. ఇది బేస్, ఇది ఎపిక్స్. ఓకే, బేస్ 1 2 3 is a base triangular base. ఇదేమో triangular phase. సో 4 అనేది ఎపిక్స్ అవుతుంది. జాయినింగ్ ఆఫ్ ఆల్ ద ఫేసెస్ ఇస్ కాల్డ్ ఎపిక్స్. సో దీనికి ఎన్ని ఉన్నాయంటే నథింగ్ బట్ 4 into 3. ఎందుకని 3-dimensional ఆబ్జెక్ట్ x and y z డైరెక్షన్స్ లో ఉంటుంది. సో టోటల్ 4 into 3 12 degrees of freedom. ఇక్కడ ఎన్ని ఉన్నాయి యూ కెన్ సీ టోటల్ 1 2 3 4, సిమిలర్లీ 5 6 7 8. ఓకే, సో టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఇటు ఒక 4 ఇటు ఒక 4 అలా ఎన్ని ఫేజ్లు మొత్తం 6 ఫేజెస్ ఉన్నాయి. 6 4s are 24. ఓకే, 6 4s are 24 degrees of freedom. Similarly, selection of displacement model. For a continuum discreted into a number of elements, the displacement variation over each of the element is known. Hence, a displacement function is assumed for each element. This function is called displacement model. And for a continuous discreted into a number of elements, and a continuous flow gaani leకపోతే ఒక కంటిన్యూస్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నో లేకపోతే ఏదైనా తీసుకోండి, ఒక పెన్ ఉంది ఇట్లా కంటిన్యూస్ గా. ఈ పెన్ దగ్గర ఇది ఒక కంటిన్యూస్ పాత్. సో నౌ
For this process you have to divide it into equal number of elements. Equal number of elements and equal number lo nenu nodes in place cheskunta 1 2 3 4. Okay, so this becomes 1 to 2 element 1, 2 to 3 element 3, 2 to 3 to 4 element 3, 4 to 5 element 4. So this is a sort of dividing into equal number of elements, number of elements. So the displacement variation over each of the element is unknown. Displacement variation అంటే ఏంటి? ఎంతైతే డిఫార్మేషన్ లేదా డిస్ప్లేస్మెంట్ చేంజ్ జరిగింది అనేది ప్రతి దానికి ఇండివిజువల్ గా ఉంటుంది, అన్నోన్ గా ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ ఎ సిమెట్రిక్ ఆబ్జెక్ట్. హెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఈజ్ అజ్యూమ్డ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ అందుకని ఏం చేస్తున్నామంటే ఈ డిస్ప్లేస్మెంట్ ప్రతి దానికి విడివిడిగా ఉంటుందని చెప్పి దీనికి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశారు, దాన్నే డిస్ప్లేస్మెంట్ మోడల్ అంటారు. Therefore two kinds of functions that could be assumed, that is polynomial function and trigonometrical function అన్నమాట. మనకి రెండు ఫంక్షన్స్ దాన్ని డెవలప్ చేశారు దేనికి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మోడల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో అందులో ఏంటిది ఒకటి పాలినామియల్ ఫంక్షన్, ఇంకోటి trigonometrical function అన్నమాట. Out of the two functions, the one that is parallel for phi, that is finite element method, is polynomial. అందుకని మనం ఇంతకుముందు ఫస్ట్ లో polynomial functions ని వాడాం. ఓకే, polynomial function కన్సిడర్ చేసి u1 v1 a1x a2x2 a3x3 ఇలాంటి ఒక దగ్గరగా అంటే మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎప్పుడైతే మనం కన్సిడర్ చేసుకుంటామో సో అప్పుడు పాలినామియల్ ఫంక్షన్ అనేది ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ కి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని మనం వాడుతున్నాం, అంతేగాని ట్రైగోమెట్రికల్ ఫంక్షన్ మనం వాడటం లేదు. ఇట్స్ కేస్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. అదేంటంటే ట్రైగోమెట్రికల్ ఇది అనేది ఏంటంటే ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాడట్లేదు. ఓకే, నెక్స్ట్ the displacement model selection is governed by three conditions. అంటే డిస్ప్లేస్మెంట్ మోడల్ ని గవర్న్ చేయడానికి త్రీ కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టైప్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఓకే, టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అందులో వాడతాను. నెక్స్ట్ ఆర్డర్ అంటే ఎన్నో ఆర్డర్ అది కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ సో ఇది మనం చూడాల్సింది. నెక్స్ట్ ఇందులో ది స్పెసిఫిక్ మోడల్ ఇవన్నీ ఎలా చూస్తారంటే టైప్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఫస్ట్ displacement and model is selected in is governed by three conditions అన్నాం కదా. సో అందులో వాడి పెట్టిన కండిషన్స్ ఏంటో చూడండి ఒకసారి. The type of the fun is in a function in a polynomial and the order of polynomial that could be selected. If infinite nth order, then the solution for a problem is extract. An approximate solution could be obtained by truncating the polynomial to finite order, thereby number of equations to be solved becomes less. అంటే ఇందులో పాలినామియల్ ఫంక్షన్స్ ని మనం ఇందులో మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్, టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఎలా డీల్ చేయాలంటే టైప్ ఆఫ్ ఫంక్షన్, అది ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఎ పాలినామియల్ అండ్ ఆర్డర్ ఆఫ్ పాలినామియల్ దట్ కుడ్ బి సెలెక్టెడ్ ఇఫ్ nth ఆర్డర్ దెన్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎక్స్ట్రాక్ట్. nth ఆర్డర్ దగ్గర మనం దాని సొల్యూషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. And next, an approximate solution could be obtained by truncating the polynomial. అంటే truncating అంటే nothing but cut చేయడం. Truncating, cone is truncated. What happens? Conic sections. అంటే ఆ truncation అంటే ఏంటంటే కట్ చేయటం, సమానంగా కట్ చేయటం. The truncating the polynomial to finite order, అంటే finite order అంటే తెలిసిన ఆర్డర్ లోకి దాన్ని కట్ చేయడం. thereby number of equations should be solved అనేది తగ్గుతుంది. అంటే ఒకే ఈక్వేషన్ ఇర్రెగ్యులర్ బాడీకి అప్లై చేసుకునే కన్నా నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద దాన్ని డివైడ్ చేసుకొని ఒక పార్ట్కి అప్లై చేసుకొని అక్కడ వచ్చిన ఈక్వేషన్ తీసుకెళ్ళి టోటల్ బాడీకి అప్లై చేసుకుంటే దట్ విల్ బి యాక్యురేట్ వన్. ఓకే, నెక్స్ట్ ద మోడల్ సెలెక్టెడ్ షుడ్ గివెన్ స్పెసిఫిక్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అట్ ది నోడ్స్. ఓకే, ద మోడల్ సెలెక్టెడ్ షుడ్ గివెన్ స్పెసిఫిక్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అట్ ది నోడ్స్. These governed by a number of quotients taken. The model selected అనేది ఎలా చేస్తారంటే given specification or magnitude of displacement at nodes, therefore governed by number of quotients as taken. Next, displacement model selection should satisfy. You can see here
certain conditions called convergent conditions, so the solution tends to reach the extract one. Yes, a displacement model selection ఏంటంటే satisfy certain conditions called convergence conditions అన్నమాట. ఈ కన్వర్జెంట్ డైవర్జెంట్ కండిషన్స్ లో కన్వర్జెన్స్ కండిషన్ ని అది సాటిస్ఫై చేయాలి, సో దట్ సొల్యూషన్ టర్న్ టు రీచ్ టు ద ఎగ్జాక్ట్ వన్. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం తీసుకోవాల్సింది కన్వర్జెంట్ కండిషన్, నాట్ డైవర్జెంట్ కండిషన్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అండి. ఇందులో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ని ఎలా డెరైవ్ చేయాలంటే నథింగ్ బట్ కన్సిడర్ ఒక వర్టికల్ బార్ ని నేను కన్సిడర్ చేస్తాను, బీమ్ ని. సో ఇందులో ఒక యాక్సిస్ ఉందండి, యాక్సిస్. ఇంకో ఏంటి, దీని లెంత్ వచ్చి ఎల్, దీని లెంత్ వచ్చేసి ఎల్ అండి. అండ్ దేర్ ఫర్ ఇంకా ఇక్కడ వచ్చి మనకి ఎంత లోడ్ అప్లై చేస్తున్నాం, F2 అనే లోడ్ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ F1 అవుతుంది, ఇది F2 అవుతుంది లోడ్, అంతే కదా. ఇనీషియల్గా ఇక్కడ ఉంటుంది, ఫైనల్గా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎందుకు జీరో అవుతుంది అంటే సిన్స్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, దట్ ఈస్ why it is become 0. So L be the length of the rod. So this is a question given. So we have to find out the stiffness matrix for this. So let us see how to find out this. Okay. So equilibrium equation of an element is determined by using the మనకు ఆల్రెడీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం లాస్ట్ క్లాసెస్ లో, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్, అంతే కదా. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఈజ్ టేకెన్ యాజ్ KU is equal to root F. సో దిస్ ఇస్ కాల్డ్ నోడల్ ఫోర్సెస్, అంటే F అనేదాన్ని ఏమంటాం, నోడల్ ఫోర్సెస్ అంటాం. సో దీని U నేమో నోడల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, K అంటే ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సో ఈ KUF, U అంటే ఆబ్వియస్లీ డిస్ప్లేస్మెంట్, F అంటేనేమో నోడల్ ఫోర్సెస్, K అంటేనేమో మనం ఇప్పటి వరకు దాన్ని అనాలిసిస్ చేసుకొని స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కింద పెట్టుకున్నాం కదా ఇంతకుముందు ఫస్ట్ యూనిట్ లో. సో అలాగే దాన్ని ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కింద, అంటే 3/3 కానీ 6/6 కానీ అది మీ ఇష్టం, డిపెండింగ్ అపాన్ ద ఎలిమెంట్ యు ఆర్ సాల్వింగ్. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దట్. సో దిస్ ఫిగర్ షోస్ ఎ బార్ ఫిక్స్డ్. ఇక్కడ ఏమైందంటే ఒక ఎండ్ ఫిక్స్ అయిపోయింది, ఒక ఎండ్ ఫ్రీ ఎండ్ ఫిక్స్డ్. ద బార్ is taken as one dot element having two nodes. So this is a bar considered. Therefore potential energy pi is equal to మనకి ఏముంది ఫార్ములా, SE plus work potential, అంటే strain energy plus work potential మనకి ముందు ఉన్న ఈక్వేషన్. సో స్ట్రెయిన్ ఎనర్జీకి ఉన్న ఫార్ములా ఏంటి అంటే హాఫ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ V లిమిట్స్ సిగ్మా T ఎప్సిలాన్ TV. సో ఇది మనకున్న ఈక్వేషన్. కానీ మనకి ఇందులోనే వేరే ఫంక్షన్ కూడా ఉందండి, దట్ ఈస్ నథింగ్ బట్ dV is equal to dx into A. dV is equal to dx into A. సో దీన్ని ఇక్కడ పెట్టాము. therefore సిగ్మా అంటే ఏంటి, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ స్ట్రెయిన్, అంతే కదా. సో నేను దాన్ని బట్టి ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను ఎప్సిలాన్ ఇంటూ స్ట్రెయిన్ అనే పాయింట్ ని. సో therefore that can be written as, ఇదంతా కలిపి AE కింద రాసుకున్నాను, du/dx² dx. ఓకే, అర్థమవుతుందా. ఇక్కడ చూడండి 1/2 ఇంటూ AE ఆఫ్ dx² అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం du/dx హోల్ స్క్వేర్ ఇంటూ dx. దీన్ని ఇక్కడ మనం ఏం చేశాడు అంటే దీనికి ఇంటిగ్రల్ అప్లై చేశారు. ఇంటిగ్రల్ అప్లై చేసినప్పుడు ఇది మనకి ఫైనల్ గా. సిమిలర్లీ వర్క్ పొటెన్షియల్ ఏంటిది, నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ F1 F2 ఆర్ ద ఫోర్సెస్ అట్ బోత్ ఎండ్స్. ఓకే, F1 కాకపోతే రెండు కూడా కిందకి యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి మైనస్ పాయింట్, మైనస్ డైరెక్షన్ అంటే నెగిటివ్ డైరెక్షన్, మైనస్ FU. Therefore it can be written as, we can see here, this is written here, this can be written like this. Okay, F1 minus F2, ఎందుకంటే pi is equal to మనకి SE plus WP. స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి, హాఫ్ ఇంటూ AE ఇంటూ du/dx హోల్ స్క్వేర్ dx మైనస్ వర్క్ పొటెన్షియల్ F1 minus F2. సో దిస్ ఇస్ ద కండిషన్. సెకండ్ థింగ్, అస్యూమింగ్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అంటే ఇక్కడ నుంచి దాని డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది. therefore U is equal to A0 plus A1x. ఇదేంటిది, పాలినామియల్ ఫంక్షన్.
du is equal to a naught plus a1x. ఇది ఒక పాలినామియల్ ఫంక్షన్. సో దీన్ని చూస్తే అప్లైయింగ్ బౌండరీ కండిషన్. సో బౌండరీ కండిషన్ అప్లై చేయడం అంటే ఏం లేదండి, ఇప్పుడు దీనికి బౌండరీ కండిషన్ ఇది ఎల్, టోటల్ ఎల్, దేర్ ఫర్ ఎక్స్ ఎట్ దిస్ పాయింట్ ఏమవుతుంది 0, ఇక్కడ ఏమవుతుంది ఫుల్ లెంత్ ఎల్. ఓకే, అంతే కదా. మనం యూఎఫ్ చేసేటప్పుడు దిస్ పాయింట్ ఇన్ దిస్ హోల్ క్రాస్ సెక్షనల్ ఏరియా, దిస్ end will be given as 0 and this end can be considered as upper limit అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లో ఇందులో మీరు ఫస్ట్ కండిషన్ ఇదేమో ఇనిషియల్ కండిషన్ అంటే నథింగ్ బట్ హియర్ యూ కెన్ సీ ఇనిషియల్ కండిషన్. సో దిస్ ఇస్ ది ఇనిషియల్ కండిషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ కండిషన్ ఆఫ్ డిఫార్మేషన్. సో దాన్ని బట్టి u ఈజ్ ఈక్వల్ టు u1. సో ఇనిషియల్ కండిషన్ లో x ఏమవుతుంది 0, తర్వాత u ఈజ్ ఈక్వల్ టు u2 అంటే అప్పర్ కండిషన్ f2 దగ్గర. ఓకే, అక్కడ లెంత్ ఎంత ఉంది x l అంటే మాక్సిమం లెంత్. therefore put x is equal to 0 and u is equal to u1. so that is nothing but ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ బట్టి ఇందులో x ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. సో దాన్ని బట్టి ఏమొస్తుందో చూడండి, x is equal to 0 పెడితే ఏమవుతుంది u1 ప్లస్ సారీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది u is equal to a0 ప్లస్ a1x. ఓకే, సో దీన్ని బట్టి నేను u1 అంటే ఫస్ట్ 0 కదా u1 దాన్ని అక్కడ పెట్టుకున్నాను, అంటే ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ లేదు కదా మనకి, ఫిక్స్డ్ ఎండ్ అన్నాం కదా, సో దాన్ని 0 పెట్టుకున్నాను. సో దట్ క్యాన్ బి రిటన్ యాజ్ u1 అంటే 0 ప్లస్ a1 అంటే 0, దట్ ఈస్ ఈక్వల్ టు u1 ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ నెక్స్ట్ మాక్సిమం లెంత్ అంటే అంత ఎల్, ఎక్స్ అనేది ఎల్ అయినప్పుడు ఇక్కడ. ఓకే, ఎక్స్ అనేది ఇక్కడ 0, ఇక్కడ ఎల్, దీని మాక్సిమం లెంత్. సో అక్కడ ఏం చేద్దాము, సో అట్ u ఎంత ఉంటుంది మాక్సిమం డిఫ్లెక్షన్, u is equal to u2. సో దట్ కెన్ బి రిటన్ యాజ్ u2 is equal to a0 plus a1l. ఓకే, a0 into a1l. So a0 into a1l. Here you can see here okay, see here maximum distance దగ్గర x is equal to l అనుకున్నాం, at u is equal to u2 can be written as a0 plus a1l. మనకన్నా ఫస్ట్ ఉన్న కండిషన్ అంటే l x ప్లేస్ లో l పెట్టుకున్నానండి, మాక్సిమం డిస్టెన్స్ ఇంతకుముందు చేసిందే మనం. ఓకే, ఇంతకుముందు చేసింది. therefore this can be written as u2 is equal to u1 plus a1 into l. అంటే ఇక్కడ a0 is equal to u1 ఉంది కదా, సో అది ఇక్కడ పెట్టుకున్నాను. therefore a1 can be written as u2. దీన్ని ఇటు పంపించేసాం అనుకోండి, ఇక్కడ మీకు కనబడుతుందా, మీకు x is equal to l దగ్గర u2 is equal to a0 plus a1, u2 is equal to u1 plus a1l. therefore that can be written as ఇదంతా వచ్చింది, దీని u2 minus u1 by l. so this is the value of a1. ఇది a0 is equal to u1, a1 is equal to u2 minus u1 by l. therefore finally we are having an equation for displacement, that is a polynomial function, that is u is equal to a0 plus a1x. so that with that we can written as a0 into u1 plus u2 minus u1 by l into x. so this can be, therefore దీనికి ఏం చేస్తే మనం డెరివేటివ్ అప్లై చేయడం అంటే du by dx అప్లై. therefore ఇది ఎట్లాగో x ఫంక్షన్ లేదు కాబట్టి 0 అయిపోతుంది, దీనికి x ఫంక్షన్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది 1 అవుతుంది. derivative of x1 with respect to x, u2 minus u1 by l. therefore దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ మనకి ఏముంది ఇక్కడ ప్రీవియస్ కేసులో half into a into du by dx whole square into dx minus ఇదేంటిది వర్క్ పొటెన్షియల్ ఈక్వేషన్. సో ఇందులో మనకి du by dx తెలిసింది, u2 minus u1, అది అక్కడ పెట్టండి. లిమిట్స్ అప్లై చేయండి 0 to l మైనస్ f1 u1 మైనస్ f2 u2. సో ఇక్కడ మీరు కనుక ఇది అబ్జర్వ్ చేస్తే, సో ఈ ఏఈ అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసాను, లిమిట్స్ లోపల పంపించాను. లిమిట్స్ అంటే నథింగ్ బట్ 0 to l, అంతే కదా, 0 to l నేను దానికి కన్సిడర్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏం లేదు, ఇది dx ఉంది, డెరివేటివ్ ఆఫ్ x, ఇంటిగ్రల్ ఆఫ్ 1 into dx ఏమవుతుంది x అవుతుంది. అంటే ఇక్కడ
obviously 1 ఉన్నట్టు కదా, ఇంటిగ్రల్ ఆఫ్ 1 x, దాని లిమిట్ అప్లై 0 to L. సో దీనికి ఏది లేదు, వదిలేసాను. సో ఇందులో మనం ఏం చేస్తున్నాము సరే చూడండి, ఏఈ బై ఇక్కడ ఎల్ కామన్ ఉంది, బయట పెట్టి 2L u2 మైనస్ u1 హోల్ స్క్వేర్ అంటే ఈ దీనికి ఇది ఏమవుతుంది, యూ కెన్ సీ హియర్ 0 to L అన్నాడు, అంటే L. ఓకే, సో ఈ L ఈ L స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, L మిగులుతుంది, ఇదిగోండి L ఉంది మైనస్ f1 u1 మైనస్ f2 u2. సో దేర్ ఫోర్ యూ కెన్ సీ హియర్ minimize the potential energy equation, minimize the potential energy అంటే ఇంటిగ్రల్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ 0. ఇంతకుముందు పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్స్ లో మనం అదే చేసాం. సో ఇంటిగ్రల్ పై బై డెల్టా పై బై డెల్టా డిస్ప్లే అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బై చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏమవుతుంది, ఇక్కడ వచ్చింది కదా ఈక్వేషన్, దీనికి మనం ఇది అప్లై చేసామండి. అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ దీనికి డెల్టా అప్లై చేసాం, అంటే డో పై బై డో u1, డో పై బై డో u, అంటే నథింగ్ బట్ దీనికి ఈఏ బై 2L ఇంటూ, సో ఇక్కడ మీరు కనుక కన్సిడర్ చేస్తే u1 ఫ్యాక్టర్ తో ఉన్నది ఇది ఒకటే. ఓకే, డెరివేటివ్ ఆఫ్ u1 1 అవుతుంది, f1. దీనికి u2 లేదు కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే a స్క్వేర్ నథింగ్ బట్ u2 స్క్వేర్ ప్లస్ u1 స్క్వేర్ మైనస్ 2u1 u2. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకొని u1 హోల్ స్క్వేర్ ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ దట్ కెన్ బి రిటన్ యాజ్ 2x. ఓకే, 2x and minus this can be written as 2ab 2u1 u2. సో u1 యొక్క డెరివేటివ్ 1 అవుతుంది. సో దట్ కెన్ బి రిటన్ యాజ్ ఇక్కడ 2 కామన్ తీసుకొని 2 క్యాన్సిల్ అయిపోతుంది, u1 మైనస్ u2 is equal to f1. therefore ea by l into u1 minus ea by l into u2 is equal to f1. so this is the thing. Okay, నెక్స్ట్ దాన్ని విత్ రెస్పెక్ట్ టు u2 చేయండి సార్. u2 చేస్తే ఏం లేదంటే దాన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఈసారి u2లో ఉంటాయి, u1లో. ఓకే, అంటే u2లన్నీ 1 మనం కన్సిడర్ చేస్తే u1 ఫ్యాక్టర్స్ 0 అయిపోతుంది, అంటే u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్ మైనస్ 2u1 u2 ఉంది. అందులో ఇక్కడ మనం కనుక కన్సిడర్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనం చూడొచ్చు ఇక్కడ u2 విత్ రెస్పెక్ట్ టు u2 అప్లై చేస్తే u2 స్క్వేర్ అంటే 2u2 వచ్చింది, మైనస్ 2 ఇంటూ u1 u2 అంటే అందులో u2 డెరివేటివ్ 1 అవుతుంది, ఇంకా మిగులుతుంది u1 మిగులుతుంది. సో దేర్ ఫర్ 2 ఇంటూ u1. సో ఇక్కడ ఏమవుతుంది, 2 కామన్ తీసుకుని బయట తీసుకొచ్చి 2 క్యాన్సిల్ అయిపోతుంది, u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్ టు f2. దేర్ ఫర్ ఈ 2 ఈక్వేషన్స్ మనం ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం గనక కన్సిడర్ చేస్తే యూ కెన్ సీ హియర్ ఈఏ బై అంటే కన్సిడర్ ద ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి, ఈఏ బై ఎల్ ఇంటూ u1 మైనస్ ఈఏ బై ఎల్ ఇంటూ u2 ఈజ్ ఈక్వల్ టు f1. సిమిలర్లీ ఇది f2 ఈక్వేషన్, ఇది f2 వచ్చింది. దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 and 2 అంటే f1 f2 ఫోర్స్ 1 2 ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకుంటామండి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి అంటే నథింగ్ బట్ దాని కోఆర్డినేట్స్ తీసుకుంటాం, u1 u2 కోఆర్డినేట్స్ ఇవ్వండి, ఈఏ బై ఎల్ ఇంటూ తీసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది, దీనిది -1, ఈఏ బై ఎల్ తీసుకుంటే -1, ఇక్కడ +1. సిమిలర్లీ ఇంతకుముందు కోఆర్డినేట్ 1 -1 u1 u2 f1 f2 తీసుకుంటాం. సో ఇదేమవుతుందండి, ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది, నోడల్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్. ఇదేమవుతుంది మనకి నోడల్ ఫోర్స్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ స్టిఫ్నెస్. ఓకే, నోడల్ స్టిఫ్నెస్ ఈక్వేషన్ అంటారు. సో దేర్ కెన్ బి రిటన్ యాజ్ KE ఈజ్ ఈక్వల్ టు EA బై ఎల్ అంటే దీన్ని KE అంటారండి, నథింగ్ బట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. ఓకే, ఫర్ ఏ గివెన్ ఎలిమెంట్. సో దిస్ ఈజ్ అబ్రివేషన్స్ అంటే యంగ్స్ మాడ్యులస్ అంటే యంగ్స్ మాడ్యులస్ అని. Okay, thanks for listening to the class. Thank you.